నిన్న ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అనేసి ఇన్ఫోసిస్కి వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ జనాలు హోరీగా ఉన్నారు. చాలామంది జనాలు ఉన్నారు. అమ్మ బాబు, నిజంగా ఈరోజు ఇంటర్వ్యూ అవుతుందా అవ్వదా అనుకున్నాను. అయితేమో చాలామంది వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. సెలెక్ట్ అయిన వాళ్ళు అయ్యారో లేదో తెలీదు. అయితే నేనైతే నిన్న ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోతే ఏమైందంటే ల్యాప్టాప్ ఎలో లేదండి అనేసి అన్నారు. అయితే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరిని అడిగాను, అక్కడ ఎవ్వరు లేరంట. అయితే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అలా ఉండిపోయాను. ఫస్ట్ నేనే వెళ్ళాను, లాస్ట్ నాదే అయింది. ఏం చేస్తాను. అయితే నాకు తెలిసిన ఒక రాజేందర్ అన్న అని అతను ఉండేరు. అయితే అతను నేను వస్తాను, నేను తీసుకుంటానులే అనేసి అతనైతే అమీర్పేట నుంచి రాయదుర్గ్ వచ్చారు. రాయదుర్గ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని నా కోసం వచ్చారు నా అన్నయ్య. సో అన్నయ్య అయితే చాలా కష్టపడ్డారు, అంటే ఎండ కదా. సో నా కోసం అయితే వచ్చారు. సో ఆ తర్వాత ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వాళ్ళు ఇచ్చిన పాస్ అవన్నీ తీసుకుని లోపలికి నేనైతే ఎంట్రీ ఇచ్చాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ టైం మనకు అసెస్మెంట్ ఇచ్చారు. అసెస్మెంట్ కూడా నాది పోయింది. అసెస్మెంట్ పోయేసరికి ఇంకా పోయింది అనుకుని మళ్ళీ వాళ్ళు అన్నారు అసెస్మెంట్ క్లియర్ అయితేనే అక్కడ ఉంటుంది, అదే ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అనేసి అన్నారు. సరే అనేసి నాది అసెస్మెంట్ పోయింది, ఇంకెందుకులే అనుకొని అలాగొచ్చేసాను. అంటే చాలా ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ 9:30కి వెళ్ళిన దాన్ని నైట్ అంటే ఈవినింగ్ 6:30, 7 ఇలా అయిపోయిందండి. నిజంగా అంటే ఎలా ఉందంటే మేము ఇంత కష్టపడి ఎండానక లేదు, వాననక లేదు, తిరగని హైదరాబాద్ లేదు, తిరగని మాదాపూర్ లేదు, అయినా మేము ఇంత కష్టపడుతున్నా సరే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు తెలుసా, అలాగా ఇలాగా ఈ డబ్బులు సంపాదిస్తున్నారు అనేసి అంటారు. సో దిస్ ఈజ్ వెరీ రాంగ్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక నిరుద్యోగికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి తెలుసా. మేము ఎంత కష్టపడతామో ఒక ఫ్యామిలీ మీద, అంటే ఒక ఫ్యామిలీకి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అనేసి మేము ఇది తిరగని ఇది లేదు. అయినా సరే వాళ్ళు అన్ని మాటలు అన్నా సరే మేము పడతాం. ఎందుకు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఒక అమ్మాయి వెళ్ళి ఏం చేస్తుంది, అడుక్కు తింటున్నారు, ఉంటున్నారు, మళ్ళీ డబ్బులు అయిపోతే ఇంటికి వస్తున్నారు, వాళ్ళ డాడీకి అడిగేసి తీసుకెళ్తున్నారు అనేసి అంటున్నారు. మా డాడీకి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందని మేము వెళ్ళి డబ్బులు అంతా తీసేసుకుంటాము. సో రేపు ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా మీ పిల్లలు కూడా ఫ్యూచర్లో ఇలాగే తిరుగుతారు. ఇప్పుడు కాలేజ్ డిగ్రీలు అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంట్లోని మీ డబ్బుతో వాళ్ళు చదువుకుంటారు. కానీ ఫ్యూచర్లో డిగ్రీ అయిపోయినాక అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇంత కష్టం ఉంటుందా, బయట వెళ్తే ఇలా ఉంటుందా అని తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అనిపించింది. మార్నింగ్ 9:30 నుంచి నేను నించున్న దాన్ని 6:30 అలా అయిపోయింది. నించునే ఉన్నాము. ఎవరికి తెలుసు మేము ఎంత కష్టపడతామో, ఎంత ఇదవుతామో, ఎంత ఇబ్బంది పడుతున్నాము. హాస్టల్ ఫీజు, ఒకవేళ జాబ్ లేకపోతే హాస్టల్ ఫీ ఎవరు కడతారు? ఇప్పుడు బిఏకు ఉన్న వాళ్ళకైతే వాళ్ళు కడతారు, కానీ మాకు ఎవరు ఉన్నారు? మేమే చూసుకోవాలి ప్రతిదీ. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడొద్దు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మొన్న నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు ఇంట్లో చాలా న్యూసెన్స్ అసలు నా క్యారెక్టర్ మీద, అలాగా ఉంటున్నారు, ఇలా సంపాదిస్తున్నారు, అలా సంపాదిస్తున్నారు. ఎవరికి సంపాదిస్తున్నారండి? చూసారా వీళ్ళందరూ అక్కడిక్కడ పడుకుని డబ్బులు సంపాదిస్తున్నారా? లేదు కదా. సో మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి ముందు చూపుతో ఉండి మాట్లాడాలి. అంతేకాని నోరు ఉంది కదా అని మనకు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. ఆ రైట్స్ మనకు ఎవరు ఇవ్వలేరు. సో ఇంతమంది ఇప్పుడు లైన్ కట్టారు, సో నేను కూడా కట్టాను. సో ఆ బాధ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుస్తుంది. ఇంట్లో ఉండి తిని మొగుడు తెస్తుంది తిని కూర్చున్నట్టు కాదు కదా, బయటకు వస్తే తెలుస్తుంది దాని కష్టం ఏంటో, దాని బాధ ఏంటో. అసలు నిజంగా నాకైతే ఆమె మీద మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఆమెకి చెంప కొట్టాలనిపించింది. కానీ ఆమె మాకన్నా పెద్దదైపోయింది కాబట్టి ఆమె ఎందుకు చేసుకోవాలనేసి మేము సైలెంట్ అయిపోయాము. ఇంకోసారి మా జోలికి వస్తే ఎందుకు కోపడుతున్నాం అంటే మేము ఇంత కష్టపడుతున్నాం, మా లైఫ్ ఇలా అయిపోతుంది అని మేము ఇంత బాధపడుతూ ముందుకు ఎవరు సపోర్ట్ లేకపోయినా ముందుకు వెళ్తున్నా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు వింటారు? ఎవరు వినరు కదా. సో మాట్లాడడం మానేయండి, మీకే మంచిది.